హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మిల్లెట్ సేమియా ఉప్మా అనమాట. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మిల్లెట్ సేమియా. డైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు. సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిల్లెట్ వర్మిసెల్లి అనమాట. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. ఇందులో వెజిటబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు. నేను వెజిటబుల్స్ లేకుండా చేశాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, సేమియా ఉప్మా చేసుకున్నట్లే. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇదే అన్నమాట సేమియా, మిల్లెట్ సేమియా. మీకు చూపిస్తున్నాను ఎలాగుంది అనేది. చాలా సన్నగా ఉంది. సో ఈజీగా చేసి త్వరగా అయిపోతుంది అనమాట. వితిన్ 5 minutesలో అయిపోతుంది. టైం లేనప్పుడు ఇలా మనం త్వరగా చేసేసుకొని క్విక్గా చేసుకోవాలి టైం లేనప్పుడు అంటే ఈ సేమియా చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం టమోటా వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనకి మిల్లెట్ సేమియా ఉంటుంది కదా, ఆ సేమియా వేసేసుకోవాలి. ఇక్కడ రోస్ట్ చేసుకోవాలి, లేదంటే మీరు ముందే రోస్ట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ తాలింపు వేసిన తర్వాత కాస్త ఒక 1 minute 2 minutes రోస్ట్ చేసేసుకొని దాని తర్వాత ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎక్కువ వేయకూడదు, మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో సరిపడా ఉప్పు వేసేసుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనకు దగ్గర పడుతుంది సేమియా అన్నది. ఒక గ్లాస్కి 1:1 రేషియోలో వేసుకున్నట్లయితే మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను పల్లీలు వేస్తున్నాను. నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే తాలింపులోనే వేసేసుకోండి. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ సేమియాలో ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వాటర్ అయిపోయిన తర్వాత మనకి దగ్గర పడుతుంది సేమియా. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, రెడీ అయిపోయింది. సో చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి ఎవరు ఇంతవరకు ట్రై చేయకపోతే. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఫర్దర్ ఫుడ్ వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.